కోనసీమ జిల్లాలో కొనుకు లేకుండా చేసిన బ్లోఅవుట్ మంటలు ఆగిపోయాయి. ఇరుసుమండ వద్ద చెలరేగిన మంటలను ఓఎన్జీసీ సిబ్బంది పూర్తిగా అదుపు చేశారు. వెంటనే ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం అక్కడున్న శకలాలను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఇరుసుమండ వద్ద వాటర్ అంబ్రెల్లా ద్వారా శీతలీకరణ చేస్తున్నారు. మరోవైపు వెల్ క్యాపింగ్ పనులకు ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. చెప్పండి వెంకటేశ్వరరావు, మరి కోనసీమ ఇరుసుమండలో చెలరేగిన బ్లోఅవుట్ మంటలు అదుపు చేశారా? విపత్తు నివారణ బృందం ఏమంటున్నారు? థ్యాంక్ యూ ఇంద్రజ. ఎట్టకేలకు ఏదైతే ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్ ని ఈ రోజు ఉదయానికి దాదాపుగా అదుపులోకి వచ్చాయని ఓఎన్జీసీ అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చల్లబరిచేందుకు ఇంకా వాటర్ అంబ్రెల్లా అయితే కొనసాగుతుంది. అక్కడ ఏవైతే ఈ అగ్నికి ఆవుతాయి ఇనుప వస్తువులు, అదే విధంగా రిగ్గికి సంబంధించిన ఏదైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ నుంచి తొలగించి ఆ ప్రాంతానంతా కూడా ఖాళీ చేశారు. అయితే కొత్త రిగ్గు తెచ్చి అక్కడే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ప్రాంతంలో మరో సంఘటన జరగకుండా శాశ్వతంగా ఏదైతే చమురు బావి బ్లోఅవుట్ కారణమైందో ఆ బావిలో రిగ్ ద్వారా క్యాప్ చేసి బ్లోఅవుట్ సంభవించకుండా బ్లోఅవుట్ ప్రొటెక్టర్ ను అక్కడ అమర్చే అవకాశం ఉందని ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. అయితే ఆ ప్రాంతం అంతా కూడా మళ్ళీ ఈ శీతలీకరణ చేసే ప్రాసెస్ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వాటర్ అంబ్రెల్లా ద్వారా మంచినీటిని వెదజల్లుతున్నారు. దీని ద్వారా అక్కడ ఉన్న ప్రాంతం అంతా చల్లబడి శీతలీకరణంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 2 రోజులు ఈ రిగ్ అయ్యి అమర్చేందుకు మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం అయితే ఉందని ఇప్పటికే ఓఎన్జీసీ అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు కొనసాగకుండా ఉండాలని ఇటు రాజకీయ నేతలు, స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీ, ఆయనతో పాటు జిల్లా ఎస్పీ కూడా ఓఎన్జీసీ అధికారులు ఇప్పటికే ఆదేశించడం అయితే జరిగింది. ఈ ఓఎన్జీసీ రిగ్ ఏదైతే ఉందో ఆ స్థానం వెళ్లకుండా చుట్టుపక్కల కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, దాంతోపాటు ఏదైతే ప్రమాదం సంభవించిందో ఆ ప్రాంతం అంతా కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి లోపలికి ఎవరు వెళ్లకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కూడా అధికారులు ఓఎన్జీసీ అధికారులని ఆదేశించడం అయితే జరిగింది. రైట్ వెంకటేశ్వరరావు, మరి శకలాలన్నీ తొలగించారా? అసలు ఆస్తి నష్టం ఎంత జరగచ్చు? అక్కడ ఉన్న శకలాలను అయితే ఇప్పటికే చాలా మటుకు అక్కడ నుంచి తొలగించి వేరే ప్రాంతానికి తరలించారు. ఇనుప వస్తువులు ఎక్కువ పెద్ద ఎత్తులో కరిగిపోవడం జరిగింది. ఈ వేడి తాపానికి ఎక్కువ ఉండడం వల్ల ఆ వస్తువులన్నీ కూడా కరిగిపోయి, అదేవిధంగా ఓఎన్జీసీ సిబ్బంది నివసించే క్యాబిన్లు కూడా ఈ మంటలకు ఆగుతాయి. ఆ శకలాన్నిటిని కూడా అక్కడ నుంచి తొలగించారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఎటువంటి అపాయం లేకుండా ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని అయితే చాలా మటుకు క్లియర్ చేశారు. త్వరలోనే కొత్త రిగ్ ఏర్పాటు చేసి దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఎటువంటి అపాయం లేకుండా స్థానికుల్ని లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా కూడా అక్కడ చర్యలు తీసుకుంటామని ఓఎన్జీసీ అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.